నీ దగ్గరకు వచ్చి రుజువు చేయాల్సిన అవసరం మాకు లేదు, నీ దగ్గరకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు వాదించాలని అంత దుర్దుంటే నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు నువ్వు ఒక మెసేజ్ తయారు చేసి చెప్పు, నేను ఒప్పుకుంటా. వేదికలో ఏమొద్దు, నువ్వు చెప్పు, నేను వింటా. ఆ చర్చా వేదికలు అడిగే ప్రశ్న ఇక్కడ అడుగుతాను. యేసుక్రీస్తు నామంలో కాకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బాప్సం తీసుకున్నారో ఈ ఫ్రెండ్స్ చూపించు. నేను తేల్చేస్తున్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సమైనా యేసుక్రీస్తు బాప్సం, ఈ రెండు ఇచ్చిన ఏదో ఒకటి, ఏదైనా సరే ఒకటే. ఎవడి నువ్వు తేల్చడానికి బైబిల్ కాదని చెప్తా అంటే దానికి నేర్చుకుంటున్న మీరు ఏదో నేను చెప్పాను మీరు విన్నారు అని కాకుండా ఇది ఆలోచించండి, ఇది నిజమా కాదా అని మీరు పరిశీలించండి. నిజం అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. లేదండి ఏదో కొంచెం తేడాగా ఉందని అనుకోండి, రండి కూర్చుందాం, ఆలోచిద్దాం, చర్చిద్దాం, ఏది నిజం మనం తెలుసు. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభావందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. బ్రనహాం బోధలు వాక్యానుసారమా అనే విషయంపై గత వారం ఒక పాఠాన్ని మాట్లాడాం. ఆయన చెప్పిన బోధల్లో మరొక విషయం, వాక్య విరుద్ధంగా ఉన్న ఒక విషయాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మీరు చెప్పబడుతున్న విషయాలు మీరు ఆలోచించాలి. పాఠం పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చుట తీసుకొనుట వాక్య విరుద్ధమా. ఇక్కడ మీరు వచ్చిన మీరందరూ ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం తీసుకున్నారు. నేను అలాగే తీసుకున్నాను, చాలామందికి అలాగే ఇచ్చాను. అయితే బ్రనహాం గారు ఏమంటున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం వాక్య విరుద్ధం అని చెబుతున్నాడు. బోధని వారి అనుచరులు క్రైస్తవ సమాజంలోనికి వెళ్ళి చాలామంది క్రైస్తవులు గలిబిలి చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటే మీరు నాశనానికి వెళ్ళిపోతారు, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్లుగా కానీ తీసుకున్నట్లుగా కానీ బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవని క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులకి విషయాలు చెప్పేసరికి కొంతమంది క్రైస్తవులు దాన్ని అర్థం చేసుకోలేక, ఆలోచించడం చేతకాక నిజమేనేమో అని వారి బోధల్లోనికి వెళ్ళిపోయి బ్రనహాం గారిని అనుసరిస్తున్న వైను మనం చూస్తున్నాం. నిజంగానే బ్రనహాం గారు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం వాక్య విరుద్ధమా? అలా తీసుకుంటే పాతాళం వెళ్ళిపోతామా? అలా తీసుకుంటే రక్షణ పొందలేమా? ఖచ్చితంగా యేసునామంలోనే బాప్తిసం తీసుకోవాలా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ బైబిల్లోనికి వెళ్ళగలిగితే బ్రనహాం గారు ఏం చెప్తున్నారంటే యేసునామంలో బాప్తిసం తీసుకుంటేనే రక్షణ వస్తుంది, యేసునామంలో బాప్తిసం తీసుకుంటేనే పరలోకం వెళ్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం వాక్య విరుద్ధం, అలా తీసుకోవడం వల్ల రక్షణ రాదు, రక్షణ రాకపోతే మన పరలోకం వెళ్ళవని ఆయన అనుచరులు బోధిస్తున్న వైని మనం గమనించగలం. ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం వాక్య విరుద్ధం, యేసునామంలోనే ఎందుకు తీసుకోవాలయ్యా బ్రనహాం గారు అని బ్రనహాం గారిని వారు అనుచరులు అడిగితే వారు చెబుతున్న కొన్ని విషయాలను మనం ఆలోచిస్తున్నప్పుడు నిజమేనేమో అనిపిస్తుంటుందండి. వాళ్ళు చెబుతున్న కొన్ని కారణాలను మనం చూస్తుంటే యేసునామంలోనే తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకూడదు అని వారు చెబుతున్న ఆ కారణాలు చెబుతుంటే నిజమేనేమో అనిపిస్తుంటుందండి. వాళ్ళు ఒక 4 కారణాలు చెప్తున్నారు దేనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకూడదు, అది వాక్య విరుద్ధము అని చెప్పడానికి వారు ఒక 4 కారణాలు చెప్తున్నారు. ఆ 4 కారణాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ 4 కారణాలకు సమాధానం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషయంపై మనకు సరైన అవగాహన లేదనుకోండి, మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఏంటి వాళ్ళు చూపిస్తున్న 4 కారణాలు, వాళ్ళు అడుగుతున్న 4 ప్రశ్నలు ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటే వాక్య విరుద్ధం అని వాళ్ళు అడుగుతున్న 4 ప్రశ్నలు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అందులో మొట్టమొదటి ప్రశ్న మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. అలా మొట్టమొదటి ప్రశ్న ఏమంటున్నారంటే ఒరిజినల్ గ్రీక్ బైబుల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నది ఆ పదం లేదు. ఒరిజినల్ గ్రీక్ బైబుల్లో యేసునామం అని మాత్రమే ఉంది. గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నది వాక్య విరుద్ధం అంటున్నారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నానండి,
వాళ్ళు వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో యేసు నామము అని మాత్రమే ఉన్నది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని అక్కడ లేదు. అప్పుడు మనం వెంటనే అడుగుతాం, మరి మా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది కదా అని అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే ఏమంటున్నారంటే మన బైబిల్లోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనే ఆ పదం ఎప్పుడు చేర్చబడిందంటే 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక మీటింగ్ జరిగింది. ద కౌన్సిల్ ఆఫ్ నైసియా 325వ సంవత్సరంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే దేవుడైన వ్యక్తి ఒక్కడగా కనబడుతున్నాడు, దేవుడైన వ్యక్తి ఒక్కడైన బైబిల్లో ఉంది, కానీ దేవుళ్ళుగా ముగ్గురు కనబడుతున్నారు. మనకు దేవుడు ఒక్కడైన బైబిల్ చెప్తుంది, ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళుగా కనబడుతున్నారు. గనుక యేసు నామం అన్న చోట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని పెడితే బాగుంటుంది అని 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే మీటింగ్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న పదాలంట యేసు నామం అన్న పదం ఉన్న చోట ఆ తీసేసి పదాలు చేర్చేశారంట. మీకు అర్థమవుతుందో లేదో? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనే పదం లేదు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్న ఈ పదం 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే మీటింగ్లో ఈ పదాన్ని అక్కడ చేర్చారు. ఆ తర్వాత బైబిల్ తర్జుమా చేయబడ్డాయి. చాలా భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడ్డాయి. సుమారుగా 80 రకాల బైబిల్లో సుమారుగా 80 రకాల తర్జుమా బైబిల్లో యేసు నామమున బాప్తిస్మ అనే ఉంది, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మ అని లేదు. గనుక యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు, అది వాక్య విరుద్ధమని వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే గ్రీకు బైబిల్లో ఆ పదం లేదు. 325వ సంవత్సరంలో ఈ పదాన్ని చేర్చారు. సుమారుగా 80 రకాల తర్జుమా బైబిల్లో యేసు నామమే అని మాత్రమే ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం లేదు. గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నది వాక్య విరుద్ధం, యేసు నామంలోని బాప్తిసం తీసుకోవాలని వాళ్ళు చెబుతున్నారు. మీకు అర్థమవుతలేదు? మొట్టమొదటి ప్రశ్న మీకు అర్థమైంది కదా? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు, అది వాక్య విరుద్ధం. దానికి గల కారణం ఏంటంటే ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో ఆ పదం లేదు. 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే మీటింగ్లో ఈ పదాన్ని ఏం చేశారు? చేర్చారు. సుమారుగా 80 రకాల తర్జుమా బైబిల్లో యేసు నామం అని మాత్రమే ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అక్కడ లేదు. గనుక యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు. ఇది మొట్టమొదటి ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న వింటుంటే మనకి డౌట్ వస్తుందా లేదా? ఏమండి, ఏం డౌట్? ఒరిజినల్ గ్రీక్ బైబిల్ ఈ పదం లేదంటే ఏమనిపిస్తుంది మనకు? నిజమేనేమో, మేము తీసుకుని తప్పేమో అనిపించట్లేదా? 325వ సంవత్సరంలో ఈ పదాన్ని చేర్చారు అంటే మళ్ళీ మనకు డౌట్ రావట్లేదా? సుమారు 80 రకాల తర్జుమా బైబిల్లో యేసు నామమే అని ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పదం లేదు అనేసరికి మనకు డౌట్ రావట్లేదా? నిజంగా డౌట్ వస్తుందండి. కొత్తగా విన్నోడికి ఈ విషయాలు ఏమనిపిస్తుంది? ఎవరు మాట్లాడలేదు. కొత్తగా ఈ పదం ఎవరైనా విన్నారనుకోండి డౌట్ వస్తుంది కదా? ఖచ్చితంగా డౌట్ వస్తుందండి. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వెంటనే బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాడు. ఏమని? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందండి. అపోస్తలుడైన పేతురు గారు ఏ నామంలో బాప్తీసం పొందమంటున్నాడు? యేసు నామంలో బాప్తీసం పొందండి అని అపోస్తలుడైన. మనం ఏ నామంలో తీసేసుకున్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తీసం తీసుకున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు యేసు నామంలో బాప్తీసం ఇచ్చాడు చూడండి అంటాడు. యేసు నామంలో బాప్తీసం చూడండి అంటాడు. వెంటనే మనం ఆలోచించుకునే లోపే వెంటనే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం
అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5వ వచనం చూపిస్తాడు వెంటనే. మళ్ళీ చూడండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. అది అపోస్తులైన పేతురు యేసు నామం అని చెప్తున్నాడు, అపోస్తులైన పౌలు యేసు నామం అని చెప్తున్నాడు. కానీ మీరు మాత్రం ఏ నామంలో తీసుకున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారు. అది చేర్చబడిన పదం, అది ఒరిజినల్ బైబిల్లో లేదు, చాలా తర్జుమా బైబిల్లో కూడా ఆ పదం లేదు. మీరు తీసుకున్న బాప్తీసం వాక్యం విరుద్ధం. ఆ బాప్తీసం తీసుకుంటే రక్షణ రాదు, ఆ బాప్తీసం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళం పోతారు అని ఇలా తెలివిగా మాట్లాడేసరికి చాలా మంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోలేక, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వారి బోధలు విని మాయలో పడిపోయి చాలా మంది బ్రహ్మ మనుషులుగా మారిపోతున్నారు. ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. రెండో ప్రశ్న, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోమని యేసుక్రీస్తు చెప్పాడు, రెండోసారి ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా అంటున్నాడు. అంటే ఒక సాక్ష్యాన్ని, ఒక విషయాన్ని మనం నమ్మాలంటే ఎంతమంది ఉన్నారు సాక్షులు అండి? 2-3 సాక్షులు ఉంటే గానీ ఆ విషయాన్ని మనం ఏం చేయకూడదు, కన్ఫర్మ్ చేయకూడదు కదా. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోమని ఇంకోసారి ఎక్కడైనా బైబిల్లో ఉందా అని అడుగుతాడు. రెండో ప్రశ్న ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోమని యేసుక్రీస్తు మత్తయి సువార్త 28:19 చెప్పాడు, ఇంకోసారి ఎక్కడైనా బాప్తీసం అలా తీసుకోమని ఉందా అని అడుగుతాడు. ఇంకోసారి ఎక్కడైనా అలా ఉందా, చెప్పినట్టు కానీ ఇచ్చినట్లు కానీ ఇంకోసారి ఎక్కడైనా ఉందా అని అడుగుతాడు. ఇది రెండో ప్రశ్న. బైబిల్ అంతా ఎదిగినా రెండోసారి ఆ పదం చెప్పినట్లు కానీ, ఆ పదం చెప్పినట్లు కానీ, ఆ నామంలో బాప్తీసం ఇచ్చినట్లు కానీ బైబిల్ ఎక్కడ కనబడదు. అప్పుడు వెంటనే మళ్ళీ మనకేమొస్తుంది? కొందరు యేసునామంలో ఎన్నిసార్లు చూపించాను? 2 సార్లు చూపించాను. సుమారు 4 సార్లు ఉంది యేసునామంలో బాప్తీసం తీసుకోమని, 4 సార్లు ఉంది. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోమని ఒక్క చోట రాయబడింది, రెండో చోట ఎక్కడ రాయబడలేదు. మరి రెండో చోట ఎక్కడ రాయబడిందా అని అడుగుతాడు. ఇది రెండో ప్రశ్న. మీకు అర్థమవుతుంది? ప్రశ్నలు మీకు అర్థమవుతున్నాయా? మీకు ప్రశ్నలు అర్థం కాలేదనుకోండి, ఆడి మాయలుడు మంచోడు కాదు, మిమ్మల్ని చిక్కుల్లో పెడతాడు, మీ బాప్తీసాన్ని శంకిస్తాడు, మీ విశ్వాసాన్ని శంకిస్తాడు, రక్షణ రాదేమో అని భయపెడతాడు, పాతాళం పోతామని భయపెడతాడు. వెంటనే నువ్వు కంగారు పడతావు. ఆడ బోధల్లోకి వెళ్ళిపోవడానికి ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. కనుక వాడు అడిగే రెండో ప్రశ్నపై కూడా నీకేముండాలి? కొంత అవగాహన ఉండాలి. మూడో ప్రశ్న, అపోస్తులు నామంలోనే బాప్తీసం ఇచ్చారు, మనం అపోస్తుల బోధన అనుసరించాలి కదా అంటాడు. మనం అందరూ ఎవరి బోధన అనుసరించాలి? అపోస్తుల బోధన అనుసరించాలి. ఇది రైటే, అపోస్తుల బోధన అనుసరించాలి. మరి అపోస్తుల బోధనలో అపోస్తులు ఏ నామంలో బాప్తీసం ఇచ్చారు? యేసు నామంలో అపోస్తులే బాప్తీసం ఇచ్చారు కనుక మనం ఏ అపోస్తుల బోధన అనుసరించాలి కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తీసం మనం ఏం చేయకూడదు అంటాడు? ఇవ్వకూడదు, తీసుకోకూడదు అంటాడు. మూడో ప్రశ్న మీకు అర్థమవుతుంది లేదు. నాలుగో ప్రశ్న ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం అన్నాడు కదా. నామములోనికి బాప్తీసం అన్నాడు కదా. అంటే తండ్రి నామం, కుమారుడు నామం, పరిశుద్ధాత్మ నామం లోనికి బాప్తీసం తీసుకోవాలి. అంటే తండ్రి నామం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్తాడు? నేను తండ్రి నామములో వచ్చానంటాడు కదా. తండ్రి నామములో పేరు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ఏమంటే నేను తండ్రి నామములో పంపబడ్డాను అంటాడు. అవునా? తండ్రి నామములో వచ్చానని చెప్పి ఏ పేరు పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు అని పెట్టుకున్నాడు. అంటే తండ్రి నామం ఏంటి? యేసుక్రీస్తు. కుమారుడి నామం ఏంటి? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ నామం ఏంటి? యేసు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వస్తాడు? నా నామంలోనే వస్తా అన్నాడు. నా పేరులోనే పరిశుద్ధాత్మ వస్తాడంటే పరిశుద్ధాత్మ పేరు కూడా ఏంటి? తండ్రి నామంలో యేసు వచ్చాడు కనుక తండ్రి పేరు యేసు, బాగా ఉంది. కుమారుడి పేరు యేసు, బాగా ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా యేసు నామంలో వచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడి పేరు కూడా ఏంటి? యేసు. ఇప్పుడు ఏమనుంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం. వాళ్ళ ముగ్గురు నామం ఏంటి? యేసు నామమే కనుక వాళ్ళ ముగ్గురు పేర్లు
వాళ్ళ ముగ్గురు నామాలు యేసునామే కనుక యేసునామంలోనే బాప్తిసం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం తీసుకోకూడదు. ఎందుకంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి పేరులోనికి బాప్తిసం తీసుకోవాలి. పేరులోనికి బాప్తిసం తీసుకోవాలి. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం తీసుకున్నారు. తండ్రి అంటే పేరు కాదు. ఏమంటాడు? తండ్రి అంటే ఏం కాదు? పేరు కాదు. కుమారుడు అంటే పేరు కాదు. నామంలోనికి తీసుకోమన్నాడు, పేరులోనికి తీసుకోమన్నాడు. మీరు తండ్రి అని నామంలో తీసుకోవాలి. ఉదాహరణ మీకు అర్థమవడం చెప్తాను. మా తండ్రి గారి పేరు ఏం పేరు? మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మా నాన్నగారు అన్నది పేరా? ఆయనకో పేరుందా? మీకు అర్థం కట్టదా? ఆయనకో పేరుంది. నాన్నగారు అన్నది ఏం కాదు? పేరు కాదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? అలా అడిగే ప్రశ్న మీకు అలా అడిగే విధానం మీకు ముందు పెడుతున్నాను. తండ్రి అన్నది పేరు కాదు. కుమారుడు అన్న కూడా ఏం కాదు? పేరు కాదు. పరిశుద్ధాత్ముడు అన్నది పేరు కాదు. వీళ్ళు ముగ్గురికో పేరుంది. ఆ పేరే యేసుక్రీస్తు. కనుక యేసు నామంలోనే బాప్తిసం తీసుకోవాలి. నామంలోనికి బాప్తిసం తీసుకోవాలని బైబిల్ చెప్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకోకూడదు. ఎందుకంటే తండ్రి అన్నది పేరు కాదు, కుమారుడు అన్నది పేరు కాదు, పరిశుద్ధాత్ముడు అన్నది పేరు కాదు. వీళ్ళు ముగ్గురికో పేరుంది. ఆ పేరులోనే బాప్తిసం తీసుకోవాలి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఏమంటాడు? వాక్య విరుద్ధం అంటాడు. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వింటున్నప్పుడు నిజం అనిపిస్తుంటుంది అలా మనకు. ఇవన్నీ వింటున్నప్పుడు నిజం అనిపిస్తుంది. ఆలోచించకపోతే సాతానుకు మనం బలైపోతాం. అసలు ఏం జరిగింది? అసలు ఏంటి ఈ విషయాలన్నీ? ఏంటి ఈ ప్రశ్నలన్నీ? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు నిజమేనా? ఈ ప్రశ్నలో నిజంగానే వాస్తవం ఉందా? ఈ ప్రశ్నలు ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అని మనం జాగ్రత్తగా ఆ ప్రశ్నలు మనం ఆలోచించగలిగితే, వాళ్ళు అడుగుల 4 ప్రశ్నలు మనం ఆలోచించగలిగితే, సమాధానం మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలిగితే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం వాక్య విరుద్ధమా కాదో మనకు అర్థమవుతుంది. ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం తప్ప రైటా? అసలు బైబిల్ ఏం చెప్తుందో ముందు చెప్తాను, ఆ తర్వాత వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అసలు బైబిల్ ఏం చెప్తుంది అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బైబిల్ ఏం చెప్తుంది మనం ఆలోచించగలిగితే, అందరూ తీయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం రైటా రాంగ్ అని మనం ఆలోచిస్తున్నప్పుడు స్వయాన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఏమని? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏం చేయమని? బాప్తిసం తీసుకోమని. ఇప్పుడు యేసుక్రీస్తు వారే చెప్పాడంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? వినాలి. దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. అంటే యేసుక్రీస్తు వారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోమన్నాడంటే అది ఖచ్చితంగా రైట్ అయితే నేను చెప్తాడు, రాంగ్ అయితే చెప్పడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవడం రైటా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి చూస్తే అది ఖచ్చితంగా రైటే. ఎప్పటి వరకు తీసుకోవాలో కూడా చెప్తున్నాడండి. ఆ పదం మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు మీరు ఏం చేయాలి? బాప్తిసాలు ఇవ్వండి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాలు ఎప్పటి వరకు ఇవ్వచ్చు? యుగ సమాప్తి వరకు మీరు బాప్తిసాలు ఇవ్వండి అన్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వడం అన్నది వాక్యానుసారమే, వాక్య విరుద్ధం అయితే కాదు. అలాగని యేసునామంలో బాప్తిసం తీసుకోవడం తప్ప అంటే యేసునామంలో బాప్తిసం తీసుకోవడం కూడా తప్పు కాదు. యేసునామంలో కూడా బాప్తిసం తీసుకోవచ్చు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవచ్చు, యేసునామంలో కూడా తీసుకోవచ్చు. అప్పుడు వెంటనే ఏమంటారు చెప్పనా? ఏంటి బాప్తిసం ఒక్కటే అని బైబిల్లో ఉంది. చూడండి ఒకసారి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మనం 2 నామాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న ఏం కాదు, యేసు నామంలో తీసుకున్న ఏం కాదన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు మనకి వేసే కౌంటర్ చూడండి.
ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. బ్రదర్, బైబిల్లో బాప్తీసం ఒక్కటే ఉంది కదా, మీరేంటి అది తీసుకున్నా ఇది తీసుకున్నా ఏం కాదన్నారు, బాప్తీసం రెండా అంటాడు. మళ్ళీ అంటే మనకేమొస్తుంది, మళ్ళీ డౌట్ వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా, యేసు నామంలో తీసుకున్నా ఏం కాదని మనం అంటే బాప్తీసాలు రెండా? కాదు కాదు కదా, బాప్తీసం ఒకటే కదా, ఏదో ఒకటే రేట్ అవుతుంది అంటాడు. మళ్ళీ డౌట్ వస్తుంది మనకు, నిజమనేమో అని. దానికి పెద్ద మనకు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఉదాహరణకు మీకు విషయం చెప్తాను. బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉంటుంది, అవునా కదా? బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను, తండ్రి దేవుడు కదా? యెహోవా దేవుడే కదా? దేవుడే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు, అదేంటి బైబిల్లో దేవుడు ఒక్కడే ఉంది కదా? బైబిల్లో దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఎంతమంది ఉండాలి దేవుళ్ళు? ఒకడే ఉండాలి. ముగ్గురు వ్యక్తులు కూడా దేవుళ్ళు ఉండడం ఏంటి? ముగ్గురు దేవుళ్ళు అనడం ఏంటి ఏమండి? అలా అవుతుందా? అవుతుంది. వాళ్ళ ముగ్గురు దేవుళ్ళే, కానీ బైబిల్లో దేవుడు ఒక్కడే అన్నది కూడా నిజమే. అలాగే బాప్తీసం ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా, యేసు నామంలో తీసుకున్నా రెండు ఒకటే. అవి రెండు కాదు, అవి రెండు ఒకటే. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అంటే చెప్పబడుతున్న ఆ చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం ఎలాంటి ప్రాబ్లం లేదు, అది వాక్య విరుద్ధం అయితే కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు 4 ప్రశ్నలు వేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు అని అంటూ వాళ్ళకు 4 ప్రశ్నలు వేశారు. ఆ 4 ప్రశ్నలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో ఆ పదం లేదు. రెండోది 325వ సంవత్సరంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ అన్న పదం ఏం చేశారు? చేర్చారు. మూడోది 80 రకాల తర్జుమా బైబిల్లో యేసు నామం అని ఉంది, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని లేదు అంటున్నారు. నిజంగా ఈ మూడు విషయాలు నిజమేనా కాదా అని మనం జాగ్రత్తగా మళ్ళీ ఆలోచించగలిగితే నేను జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడున్న గ్రీక్ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. గ్రీక్ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. అబ్బాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని గ్రీక్ బైబిల్ ఉందన్న మనకు ఏమంటాడు చెప్పనా? బ్రదర్, ఈ గ్రీక్ బైబిల్ కాదు బ్రదర్, ఒరిజినల్ గ్రీక్ బైబిల్ అంటాడు. మరి ఒరిజినల్ గ్రీక్ బైబిల్ ఎక్కడ ఉందని నువ్వు ఎప్పుడు చూసావు మనకు మాట్లాడు. నీకు అర్థమవుతున్న పదం? గ్రీక్ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామనే ఉంది. నువ్వు లేదన్నావు కదా బ్రదర్ అన్నావు అనుకోండి, ఈ గ్రీక్ బైబిల్ కాదు బ్రదర్, ఒరిజినల్ మూల ప్రతులు అంటాడు. మరి ఒరిజినల్ మూల ప్రతులు ఎక్కడో తీసినా చూపించు, నేను నమ్ముతాను. ఏం చేయలేడు, చూపించలేడు, ఎందుకంటే ఒరిజినల్ మూల ప్రతులు లేవు. అంటే గ్రీకు బైబిల్లో కూడా ఏం రాయబడింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామే ఉంది. కానీ మనకు ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో అసలు గ్రీక్ బైబిల్లో ఏమున్నాయి మనకు సరిగ్గా తెలియదు కదా. మనకు మా ఊరి బైబిల్లో ఏమున్నదో మనకు సరిగ్గా తెలియదు. అసలు బైబిల్లో ఏముందో మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కనుక తెలుగులో మేనేజ్ చేస్తుంటాం. మా పాపలు చూడమా, గ్రీక్ బైబిల్లో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తప్ప యేసు నామం అక్కడ ఏమి రాయబడలేదు. వాళ్ళు చెప్పేది తప్పు. రెండోది 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఆ సభలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం అనే పదాన్ని ఏం చేశారంట? చేర్చారని చెప్తున్నారు. అసలు 325వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఆ సభలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్న పదం, బాప్తిస్మం అన్న పదాన్ని వాళ్ళు చేర్చలేదండి. చేర్చింది ఆ పదం కాదు. ఆ రోజు డిస్కషన్ జరిగింది దానికోసం కాదు. దేవుడు ఒక్కడా ముగ్గురు అని డిస్కషన్ జరిగింది ఆ సభలోనే. ఆ సభలో డిస్కషన్ జరిగింది ఏంటంటే దేవుడు ఒక్కడా ముగ్గురా, దేవుడు ఒక్కరా ముగ్గురు అని డిస్కషన్ జరిగిందే తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసాలకు సంబంధించిన డిస్కషన్ అయితే ఆ సభలో జరగలేదు. కానీ ఆ సభలో ఏం జరిగిందో మనకు తెలియదు, మనం చదవలేదు, ఆ బుక్లు మన దగ్గర లేకపోయేసరికి అక్కడ ఎలా జరిగిపోయింది, అలా మార్చేసారని చెప్తున్నారు వీళ్ళు. ద కౌన్సిల్ ఆఫ్ నైసియా 325వ సంవత్సరంలో జరిగిన మీటింగ్ లో దేవుడు ఒక్కడా ముగ్గురనే చర్చ జరిగిందే తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం, యేసు నామంలో బాప్తిసం అనే చర్చ అయితే అప్పుడు
జరగలేదు. కానీ తెలుగుగా ఏం చెప్తున్నారు వీళ్ళు? అలాగే జరిగిందని చెప్తున్నారు. అలాగే జరిగిందని చెప్తున్నారు. ఆ మీటింగ్కి సంబంధించిన PDF అంతా నా దగ్గర ఉంది. మొత్తం పేపర్లు చూసేసాను, పేపర్లు మొత్తం చెక్ చేశాను. ఏ పేపర్లో బాప్తీసానికి సంబంధించిన డిస్కషనే జరగలేదు. ఇది రెండోది. ఇక మూడోది ఏమన్నారంటే, సుమారుగా 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామే ఉంది కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం లేదంటున్నారు. ఇప్పుడు 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామే ఉంటే కనుక యేసునామం తీసుకోవాలా? నేను అంటాను, నువ్వు 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామం ఉందంటున్నావు, 100 తర్జుమా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. ఏం చేద్దాం? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామం ఉంది కనుక యేసునామం అంటున్నావు. 100 రకాల బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. దాన్ని ఏం చెప్తాం? అర్థమవుతుంది నా ప్రశ్న మీకు? అర్థమవుతుంది కదా? 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామం ఉందా తీసుకోవాలంటే 100 రకాల బైబిల్లో, 100 రకాల తర్జుమా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. మరి దాన్ని ఏం చేద్దాం? అంటే వాడు వాదన దగ్గరికి తీసుకొచ్చి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏది ఏమవట్లేదు, సెట్ అవ్వట్లేదు. గ్రీక్ బైబిల్ అన్నాడు, గ్రీక్ బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. ద కౌన్సిల్ ఆఫ్ నైసియాలో మార్చేశారు అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పేపర్ మొత్తం తిరిగేస్తే అక్కడ బాప్తీసానికి సంబంధించిన డిస్కషనే లేదు. 80 రకాల తర్జుమా బైబిల్లో యేసునామం ఉంది అన్నాడు, 100 రకాల తర్జుమా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధ నామం ఉంది. మరి దానికేం చేద్దాం? అసలు ఏం జరిగింది? అసలు బ్రనహాం గారు, బ్రనహాం మనుషులు అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ బ్రనహాం మనుషులు అందరూ తెలివిగా ఏం చెప్తున్నారు చెప్పనా? సాతానుడు అంట ఒరిజినల్, అదే ప్రారంభ బైబిల్లో యేసునామం ఉందంట. సాతాను ఏం చేసాడంట, 325 సంవత్సరంలో జరిగిన సభలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనే పదాన్ని అక్కడ చేర్చేసాడంట. అలా చేర్చేస్తే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బాప్తీసం తప్పు, యేసు నామంలో బాప్తీసమే రైటు అని చెప్పడానికి బ్రనహాం గారిని దేవుడే పుట్టించాడంట ప్రవక్తగా. బ్రనహాం గారు చెప్తున్న కథ మీకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రారంభ బైబుల్లో యేసు నామం అని ఉంది, 325 సంవత్సరంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం చేర్చబడింది, అలా చేర్చబడినది తప్పు, యేసు నామంలో తీసుకోవాలి, అలా తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పడానికి దేవుడు బ్రనహాంను ఒక ప్రవక్తగా భూమి మీద పుట్టించాడంట. అది చెప్తున్న స్టోరీ. నిజంగానే దేవుడు బ్రనహాం గారిని యేసునామంలో తీసుకోండి అని చెప్పడం అది రైటు, నువ్వు వెళ్ళి చెప్పరా బాబు అని బ్రనహాం గారిని భూమి మీద పంపించాడంటే కాదండి, అదంతా తప్పు. వాళ్ళు అల్లుతున్న కథ. ఎందుకు తప్పు అంటానంటే అసలు బ్రనహాం గారి జీవితంలో ఏం జరిగింది చెప్పనా? మొట్టమొదటగా బ్రనహాం గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాడు. గురువు గారు యేసునామంలో బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోకూడదు తప్పు అంటున్న ఈ బ్రనహాము ప్రారంభంలో ఏ బాప్తిసం తీసుకున్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం తీసుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాడు, యేసునామంలో కాదు. అసలు యేసునామంలో బాప్తిసం తీసుకోవాలి అన్న ఈ బోధ ఎప్పుడు ప్రారంభమైంది చెప్పనా? 1914 సంవత్సరంలో యేసునామంలో బాప్తిసం తీసుకోవాలని బోధ ప్రారంభమైంది. వన్నెస్ పెంతుకోస్తు సంఘం ప్రారంభించింది బోధని. వన్నెస్ పెంతుకోస్తు సంఘం యేసునామంలో బాప్తిసం తీసుకోవాలని ఈ బోధని వాళ్ళే ప్రారంభించారు. ఆ బోధను అది ప్రారంభించిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత బ్రనహాం గారు ఓ సంఘాన్ని కట్టి ఆ సంఘంలో ఏ నామంలో బాప్తిసం చెప్పాడు? యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని చెప్పాడు. పైగా బ్రనహాం ఏం చెప్తున్నాడు? యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి, అలా తీసుకోమని ప్రజలకు చెప్పడానికి దేవుడు నన్ను పుట్టించాడని చెప్తున్నాడు. ఎందుకు? బ్రనహాం గారు సేవ ప్రారంభించే టయానికే 1900 సంవత్సరాల ముందే యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని బోధ ప్రారంభమైంది. ఈయన ఏం చెప్తున్నాడు? దేవుడు నాతో చెప్పాడు, నన్ను చెప్పమని అంటున్నాడు. దేవుడు నీతో చెప్పమనలేదు. ఎందుకు దేవుడు నీతో చెప్పమనలేదంటే, నువ్వు పుట్టక ముందే 19 సంవత్సరాలు, అదే నువ్వు సేవ ప్రారంభించక ముందే 19 సంవత్సరాల ముందే యేసు నామంలో బోధ ఏమైంది? ప్రారంభమైంది. ఆల్రెడీ బోధ ప్రారంభమైతే ఆ బోధనే గురువుగారు ప్రారంభించి నాతో దేవుడు చెప్పాడు అంటున్నాడు. దేవుడు చెప్పలేదు, నువ్వు కాపీ చేసావు. ఎవడ బోధనే? 1914లో వన్నెస్ పెంతుకోస్తు అనే సంఘం ప్రారంభించిన బోధని బ్రనహాం ఏం చేశాడు?
కాపీ కొట్టాడు అంటే కాపీ కొట్టడం తప్పు కాదండి. నా బోధన మత్తయ్య గారి బోధన ఇంకో ఆయన మరొకరి బోధన మనం నేర్చుకొని ఆ బోధని మళ్ళీ తిరిగి చెప్పడం తప్పు కాదు, కాపీ చేయడం తప్పు కాదు. కానీ బ్రనహాం గారు కాపీ చేయడం తప్పు. అదేంటండి, మనం కాపీ చేస్తే తప్పు కాదు కానీ బ్రనహాం గారు కాపీ చేస్తే తప్పు ఏంటి అంటారేమో. బ్రనహాం గారు కాపీ చేయడం తప్పు. ఎందుకు తప్పు అంటానంటే, బ్రనహాం ఏమన్నాడు, నేను ప్రవక్తను, దేవుడు నాతో ఆ విషయం చెప్పాడు అంటాడు కదా. నేను ప్రవక్తను, దేవుడు నాకు ఆ విషయం చెప్పి పంపించాడు అంటాడు కదా. అలా నువ్వు అంటున్నావు కనుక నువ్వేం చేసావు? నువ్వు కాపీ చేసావు, దేవుడు నీతో చెప్పలేదు. నువ్వు దొంగ ప్రవక్తవు. ఆల్రెడీ 1914 సంవత్సరంలో వన్నెస్ పెంతెకోస్తు అనే సంఘం ప్రారంభించిన ఆ బోధన కాపీ చేసి దేవుడు నాతో చెప్పాడు అంటున్నాడు. ఎవరు? బ్రనహాం దొంగ ప్రవక్త. ఎందుకు దొంగ ప్రవక్త అంటానంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనం, నా జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించిన ప్రవక్తలకు నేను విరోధిని. నా జతవాని యొద్ద మాటలు దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని. బ్రనహాం ప్రవక్త అంటున్నాడు. ఈ బ్రనహాం అని ఈ ప్రవక్త అంత ముందున్న సేవకుల దగ్గర నుంచి ఆ బోధన ఏం చేశాడు? కాపీ చేసి దేవుడు నాతో చెప్పాడు అంటున్నాడు. అదవదలేదు. తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించి నా మాటలు దొంగిలించిన ప్రవక్తలకు నేను. బ్రనహాంకి దేవుడు ఎవరు? విరోధి. ఎందుకంటే అది బ్రనహాం బోధ కాదు. బ్రనహాంకి దేవుడు ఏం చెప్పలేదు. బ్రనహాం కన్నా ముందు పుట్టిన బోధకులు ఏం చేశారంటే ఆ బోధన ప్రారంభించారు, ఆ బోధన కాపీ చేశాడు. కాపీ చేసి ఏం చెప్తున్నాడు? ఇది దేవుడు నాతో చెప్పాడు అంటున్నాడు. బ్రనహాం దొంగ. బ్రనహాం బోధన మనం నమ్మాల్సిన అవసరం లేదు. కనుక వాళ్ళు చెప్తున్న ఆ మొట్టమొదటి ప్రశ్న మనం ఆలోచిస్తున్నప్పుడు, గ్రీక్ బైబుల్లో, ఒరిజినల్ గ్రీక్ బైబుల్లో యేసునామం ఉందంటున్నారు. కానీ ఒరిజినల్ గ్రీక్ బైబుల్ ఇప్పుడు ఎవరికి కనబడలేదు. ఉన్న గ్రీక్ బైబుల్లో అయితే మాత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామనే ఉంది. 325 సభలో ఈ పదాన్ని చేర్చారంటున్నారు. కానీ 325 సంవత్సరంలో ఈ పదం కోసం డిస్కషనే జరగలేదు. 80 తర్జుమా బైబుల్లో యేసునామం ఉంది కనుక అలాగే తీసుకోవాలన్నారు. కానీ 100 తర్జుమా బైబుల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉంది. మరి దాని సంగతి ఏంటని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ వాదన, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మన బైబిల్ దగ్గర తీసుకొచ్చి ఆలోచిస్తున్నప్పుడు అంత బైబిల్కి ఏమవట్లేదు, సెట్ అవ్వట్లేదు. గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుని తప్పైతే కాదు. ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న కూడా మనం ఆలోచన చేద్దామండి. రెండో ప్రశ్న ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోమని ఇంకోసారి ఎక్కడైనా చెప్పబడిందా అని అడుగుతున్నారు. ఇంకోసారి ఎక్కడైనా చెప్పబడిందా అంటున్నారు. నాకు అర్థంగా కడుతున్నాను. ఓసారి చెప్తే అది ఆజ్ఞ కదా ఏమండి? ఒక్కసారి చెప్తే అది ఆజ్ఞ కాదా? ఆజ్ఞే. అది యేసుక్రీస్తు వారు లాంటి గొప్ప వ్యక్తి చెప్తే అది ఆజ్ఞ కాకుండా పోతుందా అండి? ఒక్కసారి చెప్తే ఆజ్ఞ కాదా? అది యేసుక్రీస్తు వారు లాంటి చెప్తే ఆజ్ఞ కాదా అని అడుగుతున్నాను. అంటే నిజం ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా అదేమంటారు? నిజమే. వీళ్ళేం అడుగుతున్నారు? ఇంకోసారి ఎక్కడైనా ఉందా అన్నారు. ఇంకోసారితో పని నాకు అర్థంగా కడుతున్నాను. ఒకసారి చెప్తే చాలు నీకు? ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెప్పినా చాలు. కానీ వీళ్ళు చెప్పే బోధ యేసునామములో బాప్తిసం తీసుకోవడం రైటు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం తప్పు అని చెప్పి ఈ క్రమంలో వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇంకోసారి ఎక్కడ లేదు బ్రదర్, అందుకే తప్పు బ్రదర్ అంటున్నాడు. అంటే వీళ్ళు చెప్పే బోధకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనేది ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉండేసరికి ఏమడుగుతున్నాడు? రెండోసారి ఉంటే బాగున్ను, రెండోసారి కనబడితే బాగుండు అంటున్నాడు. కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. బ్రనహాం బోధనలో ఒక బోధ ఏంటి చెప్పనండి. బ్రనహాం బోధలో ఒక బోధ ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగాడే. ఎక్కడ? యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగినట్లు రాయబడింది. ఒక్కసారి రాయబడింది. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగినట్లుగా యోహాను సువార్తలో ఒక్క చోటే మనకు కనబడుతుంది. మిగతా సువార్తలు ఎక్కడ కనబడదు. ఈ విషయాన్ని చూపించి బ్రనహాం గారు కానీ బ్రనహాం శిష్యులందరూ ఏమంటారు చెప్పనా? ఖచ్చితంగా సేవకులు శిష్యుల పాదాలు కడగాలి, శిష్యులు సేవకుల పాదాలు ఖచ్చితంగా కడగాలి, ఈ ఆజ్ఞను మనం ఖచ్చితంగా పాటించాలంటాడు. నేను అంటున్నాను శిష్యుల పాదాలు యేసు కడగడం కానీ యేసు పాదాలు శిష్యులు కడగడం కానీ ఎన్నిసార్లు రాయబడింది? ఒకసారి రాయబడింది. నువ్వు మాత్రం ఈ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలంటావు.
చూసారు తెలివైనడు బ్రహ్మం మనుషులు ఎంత తెలివైనలంటే వాళ్ళు పాటిస్తున్న సిద్ధాంతం ఒక్కసారి ఉన్న చాలంట, వాళ్ళకి వ్యతిరేకం ఉన్న సిద్ధాంతం మాత్రం ఒకటికన్నా ఎక్కువసార్లు రాయబడాలంట. ఓరి దరిద్రులారా, ఏంటి నేను చెప్పే భాష మీకు అర్థమవుతుంది లేదు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలని ఒక్క చోట రాయబడింది, రెండో చోట ఎక్కడ రాయబడలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే రెండో చోట ఎక్కడైనా రాయబడితే చూపించండి. ఒక్క చోట రాయబడిన దాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు. వాళ్ళు ఒక్క చోట రాయబడిన దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు అనుకుంటే, శిష్యులు పాదాలు కడిగిన ఆ సందర్భం ఒక్కసారి రాయబడింది, దాన్ని ప్రామాణికంగా మీరు ఎందుకు తీసుకున్నారు? మరొక కౌంటర్ ఇస్తానండి. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం తీకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ఇలా చెప్తాడు, మోహపు చూపు చూడడం పాపం అంటాడు. ఏమంటాడు? మోహపు చూపు చూడడం పాపం అంటాడు. ఈ విషయాన్ని యేసు ఇంకోసారి చెప్పడం కానీ, అపోస్తులు మళ్ళీ ఎక్కడా చెప్పడం కానీ కనబడదు బైబిల్లో. ఒకసారి చెప్పబడింది. ఇప్పుడు మోహపు చూపు పాపం కాదంటాను, ఒప్పుకుంటాను. ఒకసారి రాయబడింది కదా. ఏమంటే మీకు అర్థమవుతుందా? మోహపు చూపు చూడకూడదని బైబిల్లో ఒక్కసారి రాయబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ చెప్పినట్లుగా కానీ, అపోస్తులు చెప్పినట్లుగా కానీ ఎక్కడ లేదు. మరి ఒకసారి చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదా? ఒక్కసారి చెప్తే ప్రామాణికంగా తీసుకోకూడదు అంటున్నాడు. ఓకే, మరి మోహపు చూపు అన్నది కూడా ఒక్కసారే చెప్పబడింది. యేసుక్రీస్తు ఒకసారి చెప్పాడు, రెండోసారి ఎక్కడ రిపీట్ చేయలేదు. శిష్యులు కూడా ఎక్కడ దాన్ని రిపీట్ చేయలేదు. 2 సార్లు రాయబడలేదు కనుక దీన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా అండి. రెండోసారి రాయబడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్తే దాన్ని మనం ఏం చేయొచ్చు? ప్రామాణికంగా తీసుకోవచ్చు. అంటే బ్రహ్మం మనుషులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, వాళ్ళకి అనుకూలమైన బోధ అయితే ఒకసారి రాయబడితే చాలు, వాళ్ళకి వ్యతిరేకమైన బోధ అనుకో 2-3 సార్లు కావాలంటాడు. ఓరు తెలివైనడు. కొంచెం మీరు ఆలోచించాలండి. బ్రహ్మిస్టులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, వాళ్ళు బోధకు అనుకూలంగా ఉంటే మాత్రం ఒక్కసారి రాయబడిన చాలు అంటాడు. వాడు బోధకు అనుకూలంగా లేకపోతే 2-3 సార్లు రాయబడాలంటాడు. 2-3 సార్లు రాయబడాలంటాడు. కనుక 2-3 సార్లు రాయబడాలి అన్నది ప్రామాణికమైతే కాదు. ఒక్కసారి రాయబడినా దాన్ని ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. రెండోసారి రాయబడవలసిన అవసరం లేదు, రెండోసారి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పాడంటే అది ఆజ్ఞనే, అది శాస్త్రమే, అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. రెండో ప్రశ్న కూడా అయిపోయింది. ఇక మూడో ప్రశ్నకి వెళ్దాం. మూడో ప్రశ్న ఏంటంటే మనం అపోస్తుల బోధనే చేయాలి, మనం అపోస్తుల బోధనే పాటించాలి కదా. అపోస్తులు ఏ బోధన పాటించారు? యేసు నామములోనే ప్రకటించారు. అపోస్తుల బోధ ఏ నామం? యేసు నామమే. కనుక మనం అపోస్తుల బోధనే పాటించాలంటాడు. అండ్ నేను కూడా అపోస్తుల బోధనే పాటించాలని చెప్తానండి. నేను అపోస్తుల బోధకు వ్యతిరేకమే కాదు, అపోస్తుల బోధనే పాటించాలి. రైట్, అపోస్తుల బోధన పాటించాలి. ఇప్పుడు అపోస్తులు ఏ నామంలో బాప్తిసం ఇచ్చారు? యేసు నామంలో ఇచ్చారు. కనుక అపోస్తుల బోధనే పాటించాలంటాడు. నేనైతే అపోస్తుల బోధకు వ్యతిరేకం అయితే కాదు, కానీ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే అపోస్తుల బోధే మనకు ప్రామాణికం కనుక దాన్నే పాటించాలంటారు. నేను ఓకే అండి, కాదన్నాను. ఇప్పుడు సువార్తలు మనకు ఉపయోగం లేదా? సువార్తలు వేస్టా అండి? లేదండి కుదరదు. సువార్తలు కూడా మనకు ప్రామాణికమే. ఒక విషయం చెప్పనా? అపోస్తుల బోధంతా సువార్తల్లో ఏ చెప్పిన బోధే. బుడబొక్కల గాడిదలకి అర్థం కాదు. వాడు చెప్పే సిద్ధాంతం రైట్ అని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నాడు? అపోస్తుల బోధ అన్నాడు. అపోస్తుల బోధ అంటే ఏదో కాదు, సువార్తల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన బోధే అపోస్తుల బోధ. అపోస్తులు ఏమంటున్నారు చూడండి, 4వ అధ్యాయం 19-20 వచనాలు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అపోస్తులు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఏం కన్నారు, ఏం విన్నారు? యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు తిరిగి యేసు చెప్పినవి, యేసు చేసినవి అవే విన్నారు, అవే కన్నారు, అవే చెప్పారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏం కన్నారు, ఏం విన్నారా అంటే యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూసిమో, ఏది నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని తాకి
చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. అంటే అపోస్తులు ఏం ప్రకటించారంట? కన్న వాటిని విన్న వాటిని ప్రకటించారంట. ఏం కన్నారు, ఏం విన్నారంటే యేసుని చూశారు, యేసుని ముట్టారు, యేసుని పరీక్షించారు, అవే సమాజానికి చెప్పారు. అపోస్తుల బోధ ప్రామాణికం కాదన్నాడు. అపోస్తుల బోధే ప్రామాణికం. అయితే అపోస్తుల బోధ ఎవరి బోధ అంటే యేసుక్రీస్తు సువార్తల్లో చెప్పిన బోధే అపోస్తులు చేసిన బోధ. అదేమి మార్పు ఏం లేదండి. ఆ బోధ ఈ బోధ. కానీ మనకు అర్థం కాదు కదా అని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అపోస్తుల బోధ చాలా ప్రాముఖ్యం బ్రదర్ అంటాడు. ఏంటి ఈ యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి అన్న దానికి మాత్రమే అపోస్తుల బోధ ప్రామాణికం అంటారండి. ఇక మిగతా ఏ బోధని అపోస్తులు దాన్ని ప్రామాణికంగా తీసుకోరు. అపోస్తులు దాన్ని ఎక్కడ ప్రామాణికంగా తీసుకోరు. గత వారం పాఠం మాట్లాడాను. సర్పంతో అవ్వ వ్యభిచరించి కయ్యోను కనదా అని అపోస్తులు ఎక్కడని చెప్పారండి. అండ్ అపోస్తులు ఎక్కడని చెప్పారా? అసలు అపోస్తులు ఆ విషయం కోసం ఎక్కడ మాట్లాడరు. కానీ మాకు అపోస్తుల బోధ ప్రామాణికం అంటాడు. నీకు నిజంగా అపోస్తుల బోధ ప్రామాణికం అయితే మరి సర్పం అవ్వతో వ్యభిచరించి కయ్యోను కనదా అని అపోస్తులు ఎక్కడ చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే మాట్లాడ్డా అక్కడ. అంటే ఆడికి బోధకు అనుకూలంగా ఉంటే తెలివైనడు ఏమంటాడు, ఇది ఎవరి బోధ మనకు కావాలంటాడు? అపోస్తుల బోధ అంటాడు. నిజంగా ఆడికి అపోస్తుల బోధ మీద కాదు ప్రేమ. బ్రహ్నాం గారు చెప్పారు, గురువు గారు చెప్పారు. గురువు గారి బోధను రైట్ చేయడానికి అపోస్తులు వాడేసుకుంటున్నాడు. అపోస్తుల బోధే ప్రామాణికం. అయితే అపోస్తుల బోధ అంతా యేసుక్రీస్తు సువార్తలు చెప్పిన బోధే తప్ప మరొకటైతే కాదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినవే వీళ్ళు చెప్పారు అంటే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏమండి, శిష్యులు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా బోధ చేస్తారా? చేయరండి, చేయరు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏం చెప్పాడో అదే చెప్తారు తప్ప వ్యతిరేకంగా అయితే వాళ్ళు చెప్పరు. కానీ మనకేమనిపిస్తుంటది, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నాడు, వీళ్ళేమో యేసునామన్నారు. చూడడానికి వ్యతిరేకంగానే ఉంటది, చూడడానికి వ్యతిరేకంగా బోధించేదేమనిపిస్తుంటది. కానీ వాళ్ళు వ్యతిరేకంగా బోధించడానికి అవకాశమే లేదు. వాళ్ళు వ్యతిరేకంగా బోధించకూడదు, వాళ్ళు వ్యతిరేకంగా బోధించకూడదని కూడా చెప్పారు. చూడండి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచ్చిన చూడండి. పేతురు గారు చెప్తున్నాడు. పేతురు గారు ప్రసంగం చెప్తూ ఆ పేతురు ప్రసంగంలో మా మోషే కోసం మాట్లాడుతున్నాడు. మోషే ఇట్లను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. అంటే యేసుక్రీస్తు వారు మాట వినాలి, యేసుక్రీస్తు వారు మాట వినకపోతే ఏమైపోతారు? సర్వనాశనం అయిపోతారని పేతురు చెప్తున్నాడు. ఇప్పుడు పేతురు నువ్వు యేసు మాట వినాలి, యేసు మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు నువ్వే అంటున్నావు కదా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఆయన చెప్తే నువ్వు ఎందుకు యేసు నామంలో ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? వాళ్ళు నిజంగానే యేసు మాటకి పేతురు మాట వ్యతిరేకమైతే ముందు పేతురు ఏమవ్వాలి? అర్థమవుతుందా? నా పదం మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి మాటకి పేతురు మాట వ్యతిరేకమైతే, వ్యతిరేకంగా మాట్లాడితే ముందు సర్వనాశనం అవసరం ఎవరు? పేతురు. అయ్యాడా? అవలేదంటే యేసుక్రీస్తు వారి మాటకి పేతురు మాట వ్యతిరేకమైతే కాదు. వ్యతిరేకంగా చెప్పకూడదు, ఆయన మాటే వినాలి, ఆయన మాటే వినాలని పేతురు చెప్తూ యేసు మాటకి పేతురు వ్యతిరేకంగా ఉంటాడా? ఉండండి. అంటే అపోస్తులు కూడా యేసు మాటకు వ్యతిరేకంగా ఉండడానికి అవకాశమే లేదు. యేసు మాటనే పాటించుంటారు. అపోస్తుల బోధ ప్రామాణికం అంటున్నారు కానీ అపోస్తుల బోధ ప్రామాణికం కాదంటదు. అపోస్తులు మనకు మాదిరా, యేసు మాదిరా? ఏమండి, ఏ పేతురు అయితే యేసు నామములో బాప్తిసం ఇచ్చాడో ఆ పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోవును. పేతురు చెప్తున్నాడు. మనకు మాదిరి ఎవరంట? యేసే మనకు మాదిరి అయినప్పుడు యేసు మాటలే మనకు మాదిరి. కనుక యేసు మాటలు మాదిరి అయినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలని ఏ చెప్పిన మాట తప్పైతే
కాదు. ఆయన మాటనే మనం మాదిరిగా తీసుకున్నాం, ఆయన మాటనే మనం బోధిస్తున్నాం, ఆయన మాటనే మనం ప్రకటిస్తున్నాం, ఆయన నామంలోనే బాప్తాలు ఇస్తున్నాం, ఆ నామంలోనే బాప్తీసాలు మనం తీసుకుంటున్నాం. యేసు మాటకు మనం వ్యతిరేకమైతే కాదు. యేసే మనకు మాదిరి. పేతురు చెప్తున్నాడు, యేసునే మీరు మాదిరిగా పెట్టుకోమన్నాడు, యేసునే మాదిరిగా పెట్టుకోమన్నాడు, యేసునే మాదిరిగా పెట్టుకున్నాడు. అంటే యేసు చెప్తున్న ఈ మాటను బట్టి అపోస్తులు యేసు మాటనే పాటించమంటున్నారు కనుక, యేసు మాటనే అపోస్తులు కూడా వినమంటున్నారు కనుక, యేసు మాటకు వ్యతిరేకంగా చేస్తే సర్వనాశనం అయిపోతారని అపోస్తులు చెప్తున్నారు కనుక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవడం కూడా తప్పేం కాదు, తప్పేం కాదు. కనుక అపోస్తులు మనకు మాదిరే, అపోస్తుల బోధ మాదిరే. అపోస్తుల బోధతో పాటు యేసుక్రీస్తు వారి బోధ కూడా మనకు మాదిరి, యేసుక్రీస్తు వారి కూడా మాట కూడా మనకు మాదిరి. ఆయన మాటను కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఆయన మాట వీళ్ళ మాటకు వ్యతిరేకమైతే కాదు. ఇది 3వ ప్రశ్న. ఇక 4వ ప్రశ్న కూడా మనం ఆలోచన చేద్దామండి. 4వ ప్రశ్న ఏమంటారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తీసం తీసుకోవాలి, నామంలోనికి పేరులోకి బాప్తీసం తీసుకోవాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అన్నవి ఏం కాదు, పేర్లు కాదు, పేరులోనికి బాప్తీసం తీసుకోమన్నాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామం అన్నది పేర్లు కాదు, పేరులోకి తీసుకోమన్నాడు. పేరేంటి అంటే యేసు నామమే పేరు కనుక, యేసు అన్నదే పేరు కనుక ఆ నామంలో తీసుకోవాలి తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకూడదు అంటున్నారు. నిజమే, వాళ్ళు చెప్తూ ఉంటే నిజమే, తండ్రి అంటే పేరు కాదు కదా, కుమారుడు అంటే పేరు కదా అనిపిస్తుంటది. నిజమే, అది లోకానుసారంగా చూస్తే తండ్రి అన్నది ఏది కాదు, లోకానుసారంగా చూస్తే తండ్రి అన్నది ఏంటి కాదు, పేరు కాదు. కుమారుడు అన్నది కూడా పేరు కాదు. లోకానుసారంగా చూస్తే కరెక్టే, కానీ బైబిల్ మనం ఎలా చూడకూడదు, లోకానుసారంగా చూడకూడదు. లోకం తండ్రి అన్న దాన్ని పేరు అనకపోవచ్చు, కుమారుడు అన్న దాన్ని పేరు అనకపోవచ్చు, కానీ బైబిల్ తండ్రి అన్నది పేరే చెప్తుంది. బైబిల్ చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. తండ్రి అని పేరుంది. తండ్రి అన్నది కూడా ఏంటి, పేరే. తండ్రి అంటే పేరు కాదండి, తండ్రి అంటే పేరు కాదండి, తండ్రి కంటూ పేరు ఉందండి, అది యేసండి, యేసునామంలో తీసుకోవాలంటున్నారు. నేను యేసునామంలో తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, యేసునామానికి నేను వ్యతిరేకంగా కాదు. తండ్రి అన్న కూడా పేరే, కుమారుడు అన్న కూడా పేరే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి, ఆకాశ మేఘారుడై ఎవరు వచ్చారు, మనిషి కుమారుడు. ఆయన పేరు ఏం పేరు, మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అన్నది ఏంటంట, పేరంట. యేసుక్రీస్తు కూడా చెప్తుంటాడు, మనిషి కుమారుడు కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు శిష్యుల్ని. నా కోసం, యేసు అనే నా కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడగలేదు, మనిషి కుమారుడు కోసం ప్రజలు అంటే ఆయన పేరేంటి, ఆయన పేరేంటి, మనిషి కుమారుడు అన్నది కూడా పేరే. ఇప్పుడు తండ్రి అన్నది పేరే, కుమారుడు అన్నది పేరే, పరిశుద్ధాత్ముడు అన్నది కూడా పేరే. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం అన్నా, యేసు నామంలోనికి బాప్తిసం అన్నా ఒకటే. ఏ నామంలో బాప్తిసం తీసుకున్న తప్పేమి కాదు. గురువుగారు తెలుగు ఏం చేశాడు, యేసు నామంలో మాత్రం తీసుకోవాలి, ఇది అపోస్తులు తీసుకున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యేసైతే చెప్పాడు, కానీ ఆ తర్వాత ఎవరు చెప్పలేదు, ఎవరు తీసుకోలేదు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నది వాక్య విరుద్ధం, యేసు నామంలో తీసుకోవడమే కరెక్ట్ అంటాడు. కానీ బైబిల్ చెప్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నా యేసు నామం అన్నా ఒక్కటే. బైబిల్లో 2 విషయాలు రాయబడ్డాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోమని రాయబడింది, యేసు నామంలో బాప్తిసం అని కూడా రాయబడింది. బైబిలే చెప్పిన తర్వాత, బైబిలే మనకు ఆమోదం తెలిపిన తర్వాత ఎవడో వచ్చి కాదు అంటే మాత్రం మన పెద్ద కంగారు పడే అవసరం ఏమీ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ విషయాలన్నీ తెలియక, ఈ విషయాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటే రక్షణ రాదంట అని మళ్ళీ అటిలిపోయి యేసు నామంలో బాప్తిసం తీసుకొని ఆ సంఘాలు కలిసిపోయి బ్రహ్మ బోధనలు అనుసరించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేసి మనకు కన్విన్స్ చేసే ముందే ఆ ప్రశ్నలు ఏంటో, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో మనం జాగ్రత్త నేర్చుకోగలిగితే వచ్చిన వాళ్ళందరూ ఏం చేసి కుదిరితే మాట్లాడేయచ్చు అండి.
ఇప్పుడు వరకు ఈ ప్రశ్నలు తెలియకపోవచ్చు, ప్రశ్నల సమాధానం తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవడన్నా వచ్చినట్టు ప్రశ్నలు అడిగారు ఈజీగా ఏం చెప్తారు మీరు? ఈజీగా చెప్తారు సమాధానం. కానీ ఈ ప్రశ్నలు సమాధానం తెలియకుండా వచ్చి ఆ క్వశ్చన్లు మాత్రం వేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఓకే పో బైబిల్లో యేసు నామములో బాప్తిసం ఇచ్చారు, తీసుకున్నారు, నేను కాదనట్లేదు. అలాగని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యేసు తీసుకోమన్నాడు, ఇది కూడా తప్పు కాదు. రెండు నామాలు ఏ నామంలో తీసుకునేం కాదు, రెండు ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్నా యేసునామన్నా రెండు ఒకటే. కనుక బైబిల్ రెండింటి కోసం చెప్తుంది. కనుక రెండు రకాల బాప్తిసాలు మనం తీసుకోవచ్చు, కానీ బాప్తిసం అయితే మాత్రం ఒకటే అండి. బాప్తిసం యేసునామలో తీసుకున్నామండి, అలాంటికి యేసునామలో తీసుకుందాం. తండ్రి కోసం తెలియకుండా, పరిశుద్ధాత్మ కోసం తెలియకుండా ఉత్తి యేసునామలో తీసుకుంటే ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? లేదు. బాప్తిసం తీసుకునేటప్పుడు తండ్రి కోసం తెలియాలి, కుమారుడు కోసం తెలియాలి, పరిశుద్ధాత్మ కోసం తెలియాలి. వీళ్ళు ముగ్గురు కోసం తెలియకుండా నువ్వు ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నా ఉపయోగం లేదు. చాలా మంది రెండో బాప్తిసం ఇచ్చేస్తుంటారు. వాళ్ళు ఏమని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం తప్పు, యేసు నామంలో తీసుకోవడం రైట్, రెండో బాప్తిసం ఇచ్చేస్తుంటారు. రెండో బాప్తిసం ఇవ్వడం తప్పని చెప్పట్లేదు. రెండో బాప్తిసం ఎప్పుడు ఇవ్వాలంటే ఆడి పెళ్ళికో, పేరెంట్ అనుకో, దేనికో ఆడు నమ్మేసుకుని బాప్తిసం తీసుకున్నాడు అనుకోండి, ఏమి తెలియకుండా బాప్తిసం తీసుకున్నాడు అనుకోండి, అలాంటి రెండో బాప్తిసం ఇవ్వచ్చు. చాలా మంది చిలకరి బాప్తిసం తీసుకుంటూ ఉంటారు, అది చెల్లదు. నీటిలో బాప్తిసం తీసుకోవాలి, అక్కడ రెండో బాప్తిసం ఇవ్వచ్చు. చాలా మంది పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారు, అది చెల్లదు, మళ్ళీ బాప్తిసం ఇవ్వచ్చు. కొంతమంది జెండా కింద దూరేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, అక్కడ రెండో బాప్తిసం ఇవ్వచ్చు. కానీ రెండో బాప్తిసం ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్న కూడా ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళు యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలి, ఆ బాప్తిసం తప్పట్టాడు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తప్పు అని బైబిల్ అయితే చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నీ బైబిల్ దగ్గర తీసుకొచ్చి ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏం చేయట్లేదు, సమర్థించట్లేదు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్న, యేసు నామంలో బాప్తిసం తీసుకున్న రెండు ఒక్కటే. కనుక ఏ నామంలో బాప్తిసం తీసుకున్న పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. రక్షణ అయితే ఎవరికి పోదు. కనుక ఏ నామంలో బాప్తిసం తీసుకున్న ఏం కాదు. కనుక మనం బాప్తిసం తీసుకున్న బాప్తిసం కరెక్టే. కనుక ఆ బాప్తిసాన్ని, ఆ రక్షణ మనం కొనసాగిస్తూ మనం ముందుకెళ్ళగలిగితే, ఇలాంటి దుర్బోధలన్నీ మనం నేర్చుకుంటూ, దుర్బోధలు మొత్తం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని, కుదిరితే అలాంటి వాళ్ళకి మనం చక్కగా సమాధానం చెప్పి, ఇంకా అందులోనికి ఎవరు వెళ్ళిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, అలా వెళ్ళిపోతున్న వారికి సైతం చక్కగా సమాధానం చెప్పి మనం మళ్ళీ వారిని ఎందులో తీసుకురావాలి, సత్యం వైపు మళ్ళించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక నేర్చుకుంటున్న మీరు ఏదో నేను చెప్పాను మీరు అన్నారు అని కాకుండా, ఇది ఆలోచించండి, ఇది నిజమా కాదా అని మీరు పరిశీలించండి. నిజం అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. లేదండి ఏదో కొంచెం తేడాగా ఉందని అనుకోండి, రండి కూర్చుందాం, ఆలోచిద్దాం, చర్చిద్దాం, ఏది నిజమో మనం తెలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ,